జై శ్రీరామ్. ఈరోజు నీతి కథ వచ్చేసి మారిన రాజు. దీనికి అర్థం చివరిలో తెలుసుకుందాం. అయితే అలకాపురి అనే ఒక రాజ్యాన్ని కాంభోజుడు అనే ఒక రాజుగారి పరిపాలిస్తున్నారు. ఆయన ఒకసారి పక్కన ఉన్నటువంటి రాజ్యాన్నంతా కూడా చిత్తుగా ఓడించి అందరినీ కూడా చంపేసి జయించి తన యొక్క అనుచరులతో ఒక అరణ్యంలో వస్తూ ఉంటారు. అయితే ఆ మార్గ మధ్యంలో ఒక బండపైన ఒక సన్యాసి కూర్చుని ఉంటే ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ మహారాజు గారు అంటారు, నేను ఇలా వస్తున్నాను, నన్ను చూసుకోవడం నుంచోవా అని అడగంగానే ఈ యొక్క సన్యాసి అంటాడు, అసలు మీరు ఎవరు, మిమ్మల్ని చూసి నేను ఎందుకు నుంచోవాలి అనగానే ఈ మహారాజు గారు అంటారు, మేము కాంభోజ మహారాజుల వారం, మేము ఎన్నెన్నో రాజ్యాలను గెలిచాం, ఎంతోమంది రాజులను సంహరించాం అని చెప్పనగానే ఈ యొక్క సన్యాసి అంటాడు, మీరు ఏదైతే చేశారో దానివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి అనగానే మహారాజు గారు అంటారు, మేము రాజ్యాన్ని ఆక్రమించడం ద్వారా ఆ రాజులందరూ కూడా మాకు దాసోహులు అవుతారు, ఆ సంపద అంతా కూడా మా సంపద అవుతుంది, అదంతా కూడా మా యొక్క గర్వం అవుతుంది అనగానే సన్యాసి అంటాడు, సరే ఇప్పుడు మీరు ఇదంతా సంపాదించారు, ఏం చేస్తారు దాంతో అంటే వాటన్నిటినీ కూడా సాధించుకొని నేను ప్రశాంతంగా పడుకుంటాను, విశ్రాంతి తీసుకుంటాను అనగానే అప్పుడు ఈ సన్యాసి అంటాడు, సరే అంటే మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి అంటే ఎంతోమంది రాజుని చంపి ఎంతో రక్తపాతం సృష్టిస్తే కానీ మీరు విశ్రాంతి తీసుకోలేదు అంతే కదా. కానీ నేను రకాలు చూసారా, అరణ్యంలో ఉన్నా, నా దగ్గర ఏమీ లేదు, ఒక బండపై కూర్చుని ఉన్నా, నేను ఇక్కడే చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాను, ఏ భయం బాధ ఏదీ లేదు నాకు అని చెప్పని అంటారు. ఎప్పుడైతే ఈ సన్యాసి మాట అంటాడో ఆ రాజుగారి తల తిరిగిపోతుంది ఒక్కసారిగా, ఏం అర్థం కాదు. అంటే అప్పుడు ఆయన ఆలోచిస్తాడు, అంటే ఒక మనిషి విశ్రాంతిగా ప్రశాంతంగా చక్కగా ఉండాలి అంటే సంతోషంగా ఈ ఆక్రమణ చేయడాలు, చంపడాలు, రక్తపాతాలు సృష్టించడం కాదు, తనకున్న దాంట్లో తన సంతోషాన్ని వెతుక్కోవడం అన్నమాట అని చెప్పని ఆ రాజుగారు దాని తప్పు తెలుసుకొని ఆ తర్వాత నుంచి పక్క రాజ్యాన్ని ఆక్రమించడం మానేస్తాడు. అంటే ఇందులో నీతి అనేది ఏంటంటే సామాన్యంగా మనం పొద్దున్నే సమయంలో చాలామందికి ఉన్న అలవాటే ఏంటంటే పక్క వాళ్ళని దూషించడం, బాధ పెట్టడం, ఏదో ఒకటి అంటూ ఉండడం, ఏదో ఒక ఇబ్బంది పెడుతుండడం వాళ్ళని, ఇలా ఏదో ఒక పని చేస్తే కానీ మనం ప్రశాంతంగా ఉండలేం. అదొక రకమైన ఆనందం అన్నమాట. అది అలవాటు పడింది అంటే ఇక మనకు ఆనందం ఏంటో దొరుకుతుంటే దాంట్లోనే దొరుకుతుంది అని చెప్పి మనం నిశ్చయించుకుని అదే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వాస్తవంగా అది తప్పు. మనకి ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి తప్ప పక్క వాళ్ళని బాధ పెట్టో, పక్క వాళ్ళని హింసించో, లేదా వాళ్ళని ఏదో ఒకటి అంటూనో, ఏదో ఒకటి దుర్భాషలు ఆడుతూనో దాంట్లో ఆనందం వెతుక్కోవడం అనేది చాలా తప్పు. మనం ఎప్పుడైతే ఆక్రమణ చేస్తామో, ఎప్పుడైతే పక్కన దూషిస్తామో దాని ద్వారా వచ్చే ఆనందం మనకి విశ్రాంతిని ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే అది వస్తుంది కదా, నాకు విశ్రాంతి దొరుకుతుంది కదా అంటే ఈ రోజు వరకు దూషిస్తావో లేదంటే కొంచెం ఆక్రమిస్తావో అయిపోయింది, రేపు ఎక్కడ దొరకదు అది అవకాశం, ఎక్కడ ఆక్రమించడం, ఎవరు దూషించడం, ఏ మనిషి దొరకడు. ఇప్పుడు ఇద్దరు పడుతుందా, విశ్రాంతి తీసుకోగలవా, ప్రశాంతంగా ఉండగలవా, లేదు. ఎందుకు, దానికి అలవాటు పడ్డావు కాబట్టి. అలా ఉండకూడదు అంటే ఉన్న దాంట్లో చాలా ప్రశాంతంగా చక్కగా సంతోషంగా ఉండాలి. ఇది ఈరోజు నీతి కథ. జై శ్రీరామ్.